ఓం శ్రీ సాయిరామ్. ఇది నా సాయి బంధువులకు కాదు, ఆత్మస్వరూపులకు కాదు, లలిత్ కుమార్కి. లలిత్ కుమార్ గారి, ఎందుకు గారి అంటానంటే నాకంటే బాగా చిన్నవాడైనా అతనికి ఇతరులను మర్యాద చేయడం రాదు. కనీసం మనం అతన్ని మర్యాద చేస్తే అదైనా నేర్చుకుంటాడేమోని, అంతే. ఇది కూడా సచేతన నేర్పించిన జ్ఞానమే సుమా. అన్నాసాహెబ్ దాబోల్కర్ అనే వ్యక్తి బాబా దర్శనానికి వచ్చినప్పుడు అతను కూడా ఇలా వాదించడం బాగా ఇష్టం, వాదించడంలో మంచి దిట్ట. కాబట్టి బాలే భాటేతోటి గురువు యొక్క ఆవశ్యకత ఏముంది, అంతా మన మీదేమో ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెబితే గురువు ఏం చేస్తాడు అని తర్కంలో చక్కగా వాదిస్తాడు. అప్పుడు బాబా అతన్ని, ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అన్నాడు. అంటే హేమాడ్ పంత్ అనే గొప్ప మంత్రి, మోడీ భాషను కనిపెట్టినటువంటి గొప్ప మేధావి, ఎన్నో గ్రంథాలు రచించాడు. కానీ చాలా అనుకోతూ ఉంటాడు, ఎక్కడ అహంకారం ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. చక్కటి సంస్కారం, సంప్రదాయం, ఆచారం పాటిస్తాడు. ఎక్కువగా మౌనంగా ఉంటాడు, మాట మధురంగా ఉంటుంది, ఎవరిని ఎప్పుడూ తోలనాడు, అందరినీ గౌరవిస్తాడు. అంత గొప్పవాడైన అటువంటి గొప్ప సంస్కారవంతుడైన మేధావి అయిన ఆయనతో ఆయన పేరు పెట్టి పిలిచేసరికి ఆయనకున్న అహంకారం అంతా పడిపోయింది. అరే, అంత గొప్ప మహాత్ముడితో నన్నెందుకు పోల్చాడు బాబా, ఎందుకు అలా పిలిచాడు? సో అతనిలా నేను ప్రవర్తించాలి, తెలివితేటలు ఉన్నాయి కదని అహంకరించకూడదు, వాదించకూడదు అని బాబా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ హేమాడ్ పంత్కి ఆ లక్షణాలు లేవు, మరి నాకు ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, మరి నన్ను ఎందుకు పోల్చాడంటే ఆయనలా ఉండరా అని బాబా నన్ను హెచ్చరిస్తున్నాడు అని గ్రహించాడు. ఇలా ఎప్పటికెప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ మనలో ఉన్న దోషాలని సరిచేసుకుంటూ పోవడమే ఆధ్యాత్మిక మార్గం, సాధనా మార్గం. దానివల్ల మనం పర్ఫెక్ట్ అవుతాం. ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు అందరికీ కనపడతాయి. మన కళ్ళు ఎదుటి వాళ్ళని చూడడానికి, ఎదుటిదాన్ని చూడడానికి కదా, కేవలం మనసు మాత్రమే అంతరంగాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సాధారణమైన వ్యక్తులు ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు చూసి వాటి మీద కామెంట్ చేస్తూ ఉంటారు. సాధకులు, భక్తులు, మహాత్ములు తమలో ఉన్న దోషాలని చూసుకోవడానికి అంతర్ముఖమై ఆ దోషాలని గుర్తిస్తూ వాటిని సరిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే వారి సాధన. ఎదుటి వాళ్ళని బాగు చేయడం తర్వాత, ముందు మనని మనం బాగు చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం గొప్ప సాధన. కాబట్టి మన ఇంట్లో దీపం వెలిగించుకుంటే ఆ దీపంతో 1000 దీపాలు వెలిగించు. మన ఇంట్లోనే దీపం వెలగట్లేదు, ఇంకేం దీపాలు వెలిగిస్తాం? కాబట్టి నా మనసే నా అధీనంలో లేదు, నా మనసే ఇంకా అనేకమైన బలహీనతలతో ఉంది, అహంకారంతో ఎగిరెగిరి పడుతుంది, అజ్ఞానంతో చేయకూడని పనులని చేస్తుంది. ఇంక ఎదుటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి హేమాడ్ పంత్ గారు, బాబా గారు తనను హేమాడ్ పంత్ అని పిలవడం ద్వారా తనలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఈ అతి తెలివితేటల్ని తొలగించుకోమని హెచ్చరిస్తున్నాడని గుర్తించగలిగాడు, వాటిని తొలగించుకున్నాడు. అందుకని ఆయన సచ్చరిత్ర మొత్తంలో ఎక్కడ చూసినా అంత గొప్ప రచన చేసిన మహానుభావుడు. మన శ్రోతల గురించి, మీ పాదంలో ధూళి లాంటి వాడిని, మీ పాదదాసుని, మీరంతా నాకంటే పెద్దవాళ్ళండి, గొప్పవాళ్ళండి, నాకేమీ తెలియదండి, అజ్ఞాన్ని, ఏదో చెప్తున్నాను వినండి, ఇలా అంటాడు. ఎవరన్నా అంటారా? ఈ రోజుల్లో మనం ఒక పుస్తకం రాస్తే ఇక దీన్ని మించిన పుస్తకమే లేదు, నన్ను మించిన జ్ఞానే లేడు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు మనం ఉన్నాం భావభక్తులుగా. భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం, ఏ సాధన చేయకపోవడం, ఏ గురువు దగ్గర మనం శుశ్రూష చేయకపోవడం, అలాగే గురువులు అందించిన జ్ఞానాన్ని, వాళ్ళు ఆచరించి చూపిన జీవన విధానాన్ని, విలువల్ని జాగ్రత్తగా గమనించి వాటిని మనం కూడా ఆచరించాలని అనుకోకపోవడం, అన్నీ మనకు తెలుసు అనుకోవడం, ఇవన్నీ మన జ్ఞానాన్ని కప్పిపెట్టి ఉంచేస్తున్నాయి. అందుకని హేమాడ్ పంత్ గారు అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగాడు. మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఎన్ని జన్మల పుణ్యమో, ఏ నోముల ఫలమో,
ఏ గురుసేవో లేకపోతే 5వ తరగతి మాత్రమే చదివిన ఆయన అంత పెద్ద గ్రంథం రాయడం ఏంటి, ఆ గ్రంథాన్ని కోట్ల మంది నిత్యపారాయణం చేయడం ఏంటి? ఒక అద్భుతం కదా. సరే, ఆయనని కూడా దూషించి పాపం మూట కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, అది వారికి సంబంధించిన విషయం. బాబా దానికి కూడా చెప్తాడు, పాపమేదో పుణ్యమేదో అది ఎవరి దగ్గర ఉందో అది వాడిది, ఏది నీ దగ్గర ఉందో అది నీది. పాపం వాడు చేస్తే దాని ఫలితం వాడు అనుభవిస్తాడు, నువ్వెందుకు ఇబ్బంది పడతావు, నీ మార్గంలో నువ్వు వెళ్తూ ఉండు అన్నాడు. గొప్ప మెసేజ్. సరే, ఇవన్నీ తర్వాత మళ్ళీ మా లలిత కుమార్ కోపం వస్తాయి. మా లలిత కుమార్ అంటున్నానని మా వాళ్ళకు కోపం వస్తుంది. కానీ అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి అని మన సనాతన ధర్మం చెప్పింది. ఎవరెంత బాధ పెట్టినను ఓర్చుకొనివాడు నా నిజభక్తుడు అన్నాడు నా గురుదేవుడు. ఆయన్ని ఇంతకంటే ఎక్కువ దూషించే వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు తప్ప ఏ రోజు కలలో కూడా ఆయన ఎవరిని ద్వేషించలేదు, వ్యతిరేకించలేదు. అటువంటి గురుమార్గంలో ఉన్నాం కాబట్టి వాటిని సాధన చేసి సాధించాలి. అంతేగాని గురువు బాబా గారు, కానీ మా ఆచరణ మాత్రం బాబా గారు ఆచరించిన విధానం కాదు, ఆయన చెప్పింది కాదు అంటే ఆయన గురువు ఎలా అవుతాడు, మనం ఎలా భక్తులం అవుతాం? కాబట్టి సరే, నేను ఎంచుకున్న మార్గం ఇది. ఈ విషయం ఏంటంటే, అసలు విషయం లలిత కుమార్ గారు స్థాపించిన జనశక్తి అనే ఒక ఛానల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, చూశాను. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ మా వాళ్ళందరూ తిట్టుకుంటారు, కోపం వస్తుంది, ఈయన మరీ చాలా ఓవర్ చేస్తున్నాడు అని. సరే, ఎవరేమనుకున్నా నా సాధన నాది. ఆధ్యాత్మిక మార్గంలో స్వతంత్ర భావాలతో ముందుకు వెళ్ళాలి, ఎవరు ఏదో అనుకుంటారని కాదు. మహాత్మా గాంధీ అన్నారు చూడండి, నాకు చాలా బాగా నచ్చింది, నేను రాజకీయాన్ని కూడా ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగించుకున్నాను అన్నాడు. అంటే దాని అర్థమైంది, రాజకీయంలో కూడా ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేదు. ఆత్మసాక్షాత్కారం ఎలా జీవిస్తే కలుగుతుందో రాజకీయాల్లో కూడా నేను అలాగే జీవించాను. రాజకీయం కదా, ఎలాగైనా జీవించవచ్చు, రాజకీయంలో గెలవడం కోసం ఏమైనా చేయొచ్చు, ఎవరి కాలైనా పట్టుకోవచ్చు, ఎన్ని మాటలైనా ఆడవచ్చు, తప్పచ్చు, విమర్శించిన వాడితోటి మళ్ళీ కలవచ్చు, ఇలా రకరకాల ప్రయత్నాలు రాజకీయాల్లో ఉంటాయి. కానీ ఆయన అలా చేయలేదు, చాలా ధర్మబద్ధంగా సత్యం మీదే ఆధారపడి జీవించాడు. 40 సంవత్సరాలు సత్యమే పలికాడు, రాజకీయాల్లో ఉంటూ కూడా. అది మనం నేర్చుకోవాలి. కనుక ఈ ఆధ్యాత్మిక మార్గం స్వతంత్ర మార్గం. నా ఆత్మను నేను తిరిగి దాని నిజస్థితికి తీసుకెళ్ళడం. ఆత్మ మనోరూపం ధరించింది, ఇప్పుడు మనస్సుతో ప్రవర్తిస్తున్నాం అందరం. ఆ మనస్సును ఆత్మస్థితికి తీసుకెళ్లాలంటే దాని లక్షణాలు ఏమన్నాయో ఆ లక్షణాలతోటి జీవిస్తేనే తిరిగి నీ యొక్క స్వస్వరూప స్థితికి చేరుకుంటాం. కాబట్టి ఈ మార్గంలో నేను సర్వస్వతంత్రుణ్ణి. ఎవరు ఏమనుకున్నా నా యొక్క సాధన బాబా చూపిన మార్గంలో వెళ్తుంది. కాబట్టి నేను లలిత కుమార్ లాంటి వాళ్ళను కూడా ప్రేమిస్తూ ఉంటాను, తప్పు చేస్తే దూషిస్తూ ఉంటాను. నా వీడియోలో ఆయన్ని కూడా చాలా సందర్భాల్లో మందలిస్తూ ఆయన్ని తప్పుపట్టిన సందర్భాలు ఉంటాయి. అందరిలా ఘాటుగా కాకపోయినా ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ని నేను పూర్తిగా తప్పుపడుతూ, నీకు సంస్కారం లేదేనో, నీకు మాట్లాడడం తెలియదేనో, నీకు అహంకారం ఎక్కువేనో, ఇంకా కొన్ని చోట్ల రాక్షస లక్షణాలతో ఇలా కూడా అన్నాను. పాపం ఆ పిల్లవాడు వాటన్నిటిని భరిస్తూనే ఉన్నాడు. నాకు ఇంకా పరిశీలిస్తే చూస్తూ ఉంటే కొన్ని నేర్చుకుంటున్నాడు అనిపిస్తుంది, కొన్ని తెలుసుకుంటున్నాడు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండు, పోరాటాల నుంచి వచ్చారో, ఇంకో దగ్గర నుంచి వచ్చారు. చాలామంది నేను కొంతమంది సోషల్ మీడియాలో మేధావులు, లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, గొప్ప లాయర్లుగా ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియా నడుపుతున్నాం. నిన్ననే చూశాను, ఒక అతను మాట్లాడితే నోరు తెరిస్తే బూతులే. సోషల్ మీడియా ఆ స్వేచ్ఛనిచ్చేసింది చాలామందికి.
ఇలా సాయి భక్తులుగా ఉంటున్న వాళ్ళు కూడా నోరు తెరిస్తే బూతులే. ఒక భయం, ఒక భక్తి, ఒక సంస్కారం వదిలేసేసి భూత పురాణాలు అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నామని ఇలా సాగిపోతుంది. సరే, ఇది ఒక పోరాట వేదికగా మారిపోయింది. కుస్తీ పోటీలు పడతారు కదా, ఇంకా అక్కడ కుస్తీ పోటీల్లో ఎలాగైనా గెలవాలి, వాడిని ఎలాగైనా పడగొట్టాలి. ఈ సోషల్ మీడియాలో కూడా పోరాట వేదిక. ఎవరు ఎక్కువ తిట్లు తిడతారు అవతల వాడిని తిట్ల దండకంతో వాడిని బలహీనపరచాలి, అవమానపరచాలి, వాడిని మళ్ళీ మాట్లాడకుండా చేయాలి అన్నట్టుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. కొంతమంది ఆ పద్ధతిని ఆచరిస్తున్నారు. సరే, అది వదిలేద్దాం. నా గురుదేవుడి గురించి చేస్తున్న వీడియోలో నా గురుదేవుని గురించి తప్పుగా వక్రీకరిస్తూ మాట్లాడిన ప్రతి సందర్భంలో నేను లలిత కుమార్ గారిని కూడా మందలించడం జరిగింది. అది సంస్కారం కాదు అని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఎక్కువగానే మాట్లాడాను. సరే, అతను నా వీడియోలు చూస్తున్నా లేదో నాకు తెలియదు, కానీ నా వరకైతే ఎక్కడో చిన్న చూశాడుగా, తాతగాడు వచ్చాడు అన్నాడు కదా, తాతగాడు వచ్చాడు కాబట్టి, తాతగాడు జీవితంలో వచ్చాడు కాబట్టి తాతగాడు మనవడికి కొన్ని నేర్పించాలి కదా, అందుకనే ఆ బాధ్యత తీసుకొని చెప్తూ ఉంటాను అన్నమాట. నిన్న ఒక వీడియో చూశాను, సాయిబాబా గారు శివావతారమా విష్ణు అవతారమా అని. దాంట్లో చక్కగా మాట్లాడాడు. 2 తప్పులు దొరిలే మొత్తం వీడియోలో 2 తప్పులే వచ్చాయి. మిగతా అంతా ఎక్కడా కూడా వెటకారం లేదు, దూషణలు లేవు. సాయి భక్తుడైనటువంటి ఒక భక్తుడి పేరు ముందు ఆయన ఇంటి పేరుని తప్పుగా పలికి ఎగతాళి చేసేవాడు. అది కూడా సర్దుకున్నాడు, చక్కగా కరెక్ట్గా పలికాడు. 1-2 చోట్ల, మళ్ళీ నేను ఎందుకు అవి చెప్పడం, కానీ 1-2 చోట్ల ఆ ఫ్లోలో ఆవేశంలో మళ్ళీ అతని సహజ లక్షణం 2 పబ్లిక్గా మాట్లాడకూడని పెద్దవాళ్ళు అయిన వాళ్ళు మాట్లాడారు కదా, ఆ పెద్దరికం కోల్పోతూ 2 మాటలు వచ్చాయి. కానీ చాలా వరకు చక్కగా మాట్లాడాడు, పాయింట్ ప్రకారంగా మాట్లాడాడు. ఒక చోట ఆయన శివుడు అంటున్నారు, ఒక చోట విష్ణువు అంటున్నారు, ఇంకో చోట దత్తాత్రేయుడు అంటున్నారు. ఎవరయ్యా ఆయన, ఎలా నిరూపించండి అని ఆయన అడగదలుచుకున్నది అడిగాడు. ఒక చిన్న మార్పు కనిపించింది, సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది వారి అవగాహన బట్టి ఉంటుంది. ఏదో విధంగా పోరాడుతున్నారు, పురాణాలు చదువుతున్నారు, వాటిలో కొంత జ్ఞానం ఆర్జిస్తున్నారు, దేనికోసమైనా సరే. అలాగే హిందువుల్లో కొంతమందిని కట్టర్ హిందువులు అనేది అంటారు కదా, వాళ్ళని తయారు చేస్తున్నారు. అది కూడా ఒకప్పుడు అవసరం వస్తుంది. ఏది ఊరికే ఏమి పనికిరాదని అనడానికి లేదు, అది కూడా ఒకప్పుడు అవసరం వస్తుంది. ఆర్ఎస్ఎస్ అనేది ఒక విషయంలో అవసరం వస్తుంది దేశానికి, ఒక సమయంలో అవసరం వస్తుంది. అలాగే ఈ కట్టర్ హిందువుల అవసరం కూడా ఒక సందర్భంలో వస్తుంది. వీటితో సమాజంలో కొంత అస్థిరత, కొంత ఇబ్బందులు, అశాంతి క్రియేట్ అవుతున్నట్టు ఉన్నా ఒకప్పుడు దాని అవసరం వస్తుంది. ఇంక లోతుకు వెళ్ళను వాటి గురించి, అది వేరే సబ్జెక్ట్. కాబట్టి సాయి భక్తులు పెరిగిపోతున్నారు, హిందువులంతా కూడా సాయి భక్తులకు వెళ్ళిపోతున్నారు. సాయి తత్వం విజృంభిస్తుంది, సాయి మందిరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా సాయి సాయి, సనాతన ధర్మం దైవాల పేర్లు వినపడట్లేదు అనేది వారి బాధ. సనాతన ధర్మాన్ని, సనాతన దైవాల్ని ఇష్టపడే వాళ్ళుగా, ప్రేమించే వాళ్ళుగా వారు ఆ విధంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్వేచ్ఛ వారికి ఉంది. అలాగే వారి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, అలాగే వారి సనాతన దైవాలని, ఆరాధనల్ని నిలబెట్టుకోవడం, దానికి కావాల్సిన ప్రయత్నాలు చేయడం కూడా వారికి ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఆ ప్రయత్నం అనేది సరిగ్గా లేదు అని నా ఉద్దేశం.
గౌరవప్రదంగా లేదు. ఏ ప్రయత్నమైనా గౌరవప్రదంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. మనందరం సమాజంలో ఉన్నాం కదా. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నారండి అనడం వేరు, వేరే విధంగా అనడం వేరు. ఏదో పాత సామెత ఒకటి ఉంది, చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ ఒకే భావాన్ని ఎలా చెప్తారు. బాబు మీ నాన్నగారు ఉన్నారా, ఎంత గౌరవంగా ఉంది. బాబు మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అంటే భావం ఒకటే, కానీ ఆ మాట అనగానే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కదా ఎవరికైనా. భావం ఒకటే, వాడి భావం. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే బాబాగారి గురించి సంశయాలు ఉన్నాయి నాకు అని చెబుతూనే అవి సత్యాలే అన్నట్టుగా ప్రచారం చేయాలని ప్రయత్నించడం, సంశయాలు ఉన్నాయని అంటూనే సాయి భక్తుల్ని బాబాని దూషిస్తూ వీడియోలు చేయడం తప్పు కదా. అతను దొంగ అని కోర్టు నిర్ధారించలేదు, కేసు నడుస్తుంది. కానీ అతన్ని దొంగ అని అవమానించేలా కించపరిచేలా మాట్లాడితే అది కోర్టు ధిక్కారం అవుతుంది. కోర్టులో కేసు ఉండగా అనకూడదు. కానీ ఇప్పుడు ఆ మర్యాదలన్నీ పోయాయి కదా. కోర్టులో కేసు ఉండగానే ఇంకా ఆ కేసు దేని మీద రిజిస్టర్ అయిందో ఇక అతను దానికి సంబంధించిన వాడే అన్నట్టుగా అందరూ కొల్లబడడం అనేది అలవాటైపోయింది. విలువల్ని కోల్పోయింది సమాజం, మనుషులు. కాబట్టి బాబాగారి మార్గంలో కూడా వీళ్ళందరూ కూడా అది అర్థం కాక, సచరిత్ర అర్థం కాక దాన్ని ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి చెప్పడం, బాబాగారి తత్వం అర్థం కాక ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించడం, బాబా ఎవరు ఏమిటి అనేది ఏమీ తెలియకుండానే వాళ్ళే నిర్ణయం చేసేసి ప్రచారం చేయడం, అందులో దూషణలు, అన్పార్లమెంట్ వర్డ్స్, ఒరే అనే పదాలు. బహుశా వీళ్ళు ఒరే అంటున్నది సాయి భక్తులు అందరికీ తగులుతుందని వాళ్ళకి తెలియట్లా. ఆ సాయి భక్తుల్లో వారి గురువు కూడా ఉన్నాడని మర్చిపోయి సాయి భక్తుల్ని రండిరా పొండిరా అనడం అనేది ఇవన్నీ సరిగ్గా లేవు. కనుక ఈ విధానాలని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం, అవి సరిచేసుకోమని చెప్తూ ఉన్నాం. వారితో చర్చలకు కూడా వెళ్ళకపోవడానికి కారణం కూడా వారు బాబా గారిని, వారి తత్వాన్ని, సచ్చరిత్రని వక్రీకరించిన విధానం బాధాకరంగా ఉండడం వల్ల కూడా చర్చలు అనేవి అయిపోయినాయి. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్తుంటే తప్పులేదు. అయితే ఏది ఏమైనా వారి బ్యాచి సనాతన ధర్మం కోసం ఇతర మతాల వాళ్ళతో పోరాడుతున్నారు. ఆ పద్ధతులు కూడా నా పర్సనల్ అభిప్రాయం అయితే నాకు నచ్చలేదు ఆ పద్ధతులు కూడా. ఎందుకంటే ఇతర మత గ్రంథాలని, ఇతర దైవాలను దూషించడం, అంత ఘోరంగా దూషించడం అస్సలు నచ్చలేదు. అది పద్ధతి కాదు. దానికి కారణం మళ్ళీ ఇతర మతాల్లో ఉన్నట్టు కొంతమంది మత ప్రచారకులు, వాళ్ళు చేసిన పని తక్కువేం కాదు. వాళ్ళు చాప కింద నీరులా ఎవరికీ కనపడకుండా హిందూ మతాన్ని దెబ్బగొట్టాలని చూస్తూ ఉంటే వీరు పబ్లిక్గా వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఆ కోపంతో, ఆక్రోషంతో దూషణలు చేయడం మొదలుపెట్టారు. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే పరమ శాంతి స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు అయినటువంటి అందరూ అంగీకరించే గొప్ప మహాత్ముడు. ఏ విధంగా అయితే ఈ సృష్టిలో నాకు తెలిసి ప్రపంచంలో భగవంతుని అవతారాలుగా చెప్పబడిన వాళ్ళలో అందరూ అంగీకరించిన మహాత్ముడిగా యేసుక్రీస్తు వారిని, షిరిడి సాయిబాబా వారిని అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు ఎస్ దేవుడంటే ఇలా ఉంటాడు, మహాత్ముడు అంటే ఇలా ఉంటాడు అని అంగీకరించారు కొంతకాలం వరకు. సరే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సనాతన ధర్మం మీద, హిందూ మతం మీద అవతల మతాల వారు చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రయత్నాలు, మత మార్పులు ఎదుర్కొనే ప్రయత్నంలో వీరు ఇక ఏ మహాత్ముల్ని అంగీకరించే ప్రయత్నం లేదన్నట్టుగా మహాత్ములందరినీ కూడా దూషించడం, ఎక్కడ కంట్రోల్ లేకుండా మాట్లాడడం అనేవి జరిగిపోతూ ఉన్నాయి. అది కొంత బాధాకరం.
అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇంతకుముందు వాళ్ళు కొంత విగ్రహారాధన మాత్రమే వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మన గ్రంథాలు తీసి మన గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను పట్టుకొని, అవి తప్పులు కాదు, ద్వేషించేవాడికి తప్పులుగానే కనపడతాయి. తప్పులు పట్టుకోవాలనుకున్నవాడు ఎలా ఉంటుంది, రామ అన్నా నువ్వేదో అన్నావు అని గొడవకు వస్తాడు, అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాబాగారి సచేతుల తప్పులు పట్టుకునే వాళ్ళు అదే పని చేస్తున్నారు. వీళ్ళు ఇతర మత గ్రంథాల్లో ఉన్న వాటిని అలాగే చేస్తున్నారు. వాళ్ళు మన మత గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పుల్ని బట్టి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నోటికి వచ్చినట్లుగా అందరు దైవాల్ని దూషించడం మొదలుపెట్టారు. దీనివల్ల న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రాముడి గురించి, కృష్ణుడి గురించి ఇతర మతాల వాళ్ళు దూషిస్తూ, వక్రీకరిస్తూ వీడియోలు చేసి నోటికొచ్చినట్టు దూషిస్తుంటే రామభక్తులు, కృష్ణ భక్తులకు ఎంత బాధ కలుగుతుంది. అలాగే వీళ్ళు క్రీస్తుని లేదా అల్లాని లేదా ఖురాన్ని, బైబిల్ని దూషిస్తూ అందులో ఉన్న తప్పుల్ని తప్పు పట్టిస్తూ ఎలా పడితే అలా, నేనేమంటే ఎలా పడితే అలా వద్దు, దాంట్లో ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తే గౌరవప్రదం. ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల అవతల ఆ మతాల వాళ్ళు బాధపడుతున్నారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు. అటుపోయి ఇటుపోయి చివరికి బాబా మీదకి వచ్చారు. బాబా గారి భక్తుల్ని కూడా ఆ విధంగానే ఎలా పడితే అలా మాట్లాడడం, బాధ పెట్టడం జరుగుతుంది. ఇది టోటల్గా మొత్తం అసలు ఈ వ్యవస్థ ఎప్పటికైనా బాగుపడుతుందా? ఈ ఆధ్యాత్మిక వ్యవస్థే గందరగోళం అయిపోయింది. హాయిగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేవాడు కూడా ఇవన్నీ చెవులు పడి, ఇవన్నీ చూసి వాడి మనసు కూడా కలుషితం అయిపోయి కాసేపు 2 నిమిషాలు కూడా ధ్యానం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా మాట్లాడాల్సిన పరిస్థితులే, లేకపోతే మాకేం అవసరం ఇటువంటి వాటి విషయంలో మాట్లాడాల్సిన అవసరం. హాయిగా చక్కగా బాబా చూపిన మార్గంలో జపతప ధ్యానాలు చేస్తూ, సంకీర్తన చేస్తూ, నవవేద భక్తులు ఆచరిస్తూ ఆనందో బ్రహ్మ అంటూ ఉండేవాళ్ళం. అంటే పొద్దున్న లేస్తే వాళ్ళ వీడియోలు చూడడం, వాటికి మళ్ళీ సమాధానాలు చేయడం, ఇదే సరిపోయింది. ఇలా ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి లలిత కుమార్ గారు 10 సంవత్సరాల జనశక్తి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు, వారు దాంట్లో కొన్ని విజయాలు సాధించి ఉండవచ్చు, అపజయాలు పొందుతూ ఉండవచ్చు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉండొచ్చు, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కొంత దాని ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉండొచ్చు, గౌరవం, కీర్తి పొందుతూ ఉండవచ్చు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా అన్ని రకాల అనుభవాలను వారు పొంది ఉండవచ్చు. 10 సంవత్సరాలు ఒక సోషల్ మీడియాని విజయవంతంగా నడుపుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇక నుంచైనా వారు దేని గురించి వీడియో చేసినా, ఏ మత గ్రంథం గురించి కానీ, ఏ మత గురువు గురించి కానీ, దేవుడి గురించి చేసేటప్పుడు మర్యాదగా చక్కగా మంచి భాషను ఉపయోగిస్తూ, అందులో ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ గౌరవప్రదంగా వీడియోలు చేస్తే వారు ఇంకా కొంత గౌరవప్రదంగా సమాజం నుంచి కీర్తిని గడించే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కేసులు ఎదుర్కొనే ఇబ్బందులు ఉండవు, ఆటుపోట్లు ఉండవు. మీరు బాబా గారి మీద వీడియోలు చేస్తేనే మీకు సమాజం నుంచి ఆర్థిక సపోర్ట్ వస్తుంది అనుకుంటే నేనేం చెప్పలేను, చేయలేను. కానీ మీరు ఇతర మతాల మీద పోరాడుతున్న దానికి కూడా మీకు సపోర్ట్ వస్తుంది, మీకు హిందూ సమాజం సహకరిస్తుంది ఆర్థికంగా అన్ని రకాలుగా. కాబట్టి మీరు బాబాగారి విషయంలో కాదు, ఇతర మతాల విషయంలో కూడా, ఇతర మత గ్రంథాల విషయంలో కూడా మీ భాష కొద్దిగా మార్చుకొని చక్కటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్తలాగా మీరు గనక మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వీడియోలు చేస్తే మీకు మరింత గౌరవం వస్తుంది. అలాగే మీ సోదర బృందం కూడా దాన్ని పాటించగలిగితే మీరు ఒక స్టేజ్కి వచ్చేసారండి. మీ ఛానల్స్ ఒక మంచి నేషనల్ ఛానల్స్ లెవెల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగం చేసుకోవకండి. చక్కటి భాషను ఉపయోగించండి, చక్కటి భావాన్ని ఉపయోగించండి. ఎవరి భావాలను, మనోభావాలను దెబ్బతీయకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అవతల వాళ్ళు చేస్తున్న తప్పుల్ని గౌరవప్రదంగా వ్యక్తం చేస్తే మన గౌరవం పెరుగుతుంది సమాజంలో. వారిలాగే వారి స్థాయికి దిగి మనం కూడా తప్పులు చేస్తే మన గౌరవం తగ్గిపోతుంది. మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి,
తప్ప కిందికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంతేకాదు మీరు ఇలాగే వెళ్తూ ఉంటే, ఇలాగే భాష ఉపయోగిస్తూ ఉంటే, ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ ఉంటే మీ ఛానల్స్ ఏదో టైంలో మూసివేసే పరిస్థితి కూడా రావచ్చు. ఎవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తే, ఎందుకంటే మీ వీడియోలు సాక్ష్యంగా నిలబడతాయి కదా, మీ భాష సాక్ష్యంగా నిలబడుతుంది కదా, మీ భావం సాక్ష్యంగా నిలబడుతుంది కదా. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందంటే మీ వీడియోలు కొంత ఆధారం ఉంది అని పోలీసు డిపార్ట్మెంట్కు అనిపిస్తేనే వారు ఫైల్ చేస్తారు, మీరు మాట్లాడిన విధానం కానీ అది. కాబట్టి అలా దొరకకుండా చక్కగా మీకు తప్పు అనిపించిందని గౌరవప్రదంగా వ్యక్తం చేయండి. ఇంకా ఉన్నత స్థితికి చేరుకోండి. సనాతన ధర్మం, హిందూ మతం తరపున పోరాడే శక్తిని, బలాన్ని ఇంకా సంపాదించుకోండి. నిజాయితీ పరులకు ఉన్నటువంటి ధైర్యం, మనోబలం అవినీతి పరులకు ఉండదు. సత్యం మీద ఆధారపడి జీవించే వరకు ఉన్న ధైర్యం, మనోబలం అసత్యం మీద బతికే వారికి ఉండదు. కాబట్టి సత్యాన్ని నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి, సంస్కారాన్ని, సభ్యతని విడిచిపెట్టకుండా వీడియోలు చేస్తూ చక్కటి యూట్యూబ్ ఛానల్గా మీరు యూట్యూబర్గా పరిణితి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, గ్రంథ పఠనంతో పాటు కొంత ఆత్మజ్ఞాన విచారణ కూడా మీ గురువుగారిని ఆశ్రయించి అప్పుడప్పుడు వెళ్తూ తత్వజ్ఞానాన్ని కూడా అభ్యసిస్తే మీకు ఇంకా విశాలమైనటువంటి భావం కలిగి, ఇంకా ఎప్పుడైతే ఆధ్యాత్మికత మన జీవితంలో ప్రవేశిస్తుందో, ముఖ్యంగా ఆత్మజ్ఞాన సాధన అనేది ప్రవేశిస్తుందో, అప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణుడు కాగలుగుతాడు. ఆ దశలో అందరి చేత, విమర్శకుల చేత కూడా అభిమానించబడతాడు. ఆ రకంగా ప్రయత్నం చేయండి. మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి రూపం కూడా ఉంది, మంచి భాష కూడా ఉంటే మీరు ఇంకా కొన్ని గొప్ప ఫలితాలు పొందుతారు. మరొకసారి మీ జనశక్తి ఛానల్కి దశావతారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మంచి జరగాలని, నేను షిరిడీకి వెళ్ళి మీ చతుష్టయం గురించే ప్రార్థన చేశాను. బాబా వాళ్ళని కాపాడు అని చెప్పి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించు అని. నా ధర్మం. ఇక మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. సాయిరాం.